నమస్తే వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శ్రీనివాస్ జేఎస్ హాస్పిటల్ వనస్థలిపురం హైదరాబాద్. ఇవాళ టాపిక్ ఏంటంటే ఈ షోల్డర్లో ఫ్రోజన్ షోల్డర్ అంటాము, ఇంకొకటి రొటేటర్ కప్ టేర్ అంటాము. ఈ రెండిటిని మనము ఎలా డిఫరెన్స్ చేయాలి అనేది మనము చెప్పబోతున్నాం. ఇక్కడ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్. అసలు దీంట్లో ఏముంటుంది అంటే మనకు మెయిన్ షోల్డర్ జాయింట్ ఉంటుంది. షోల్డర్ జాయింట్ మీద కొన్ని మజిల్స్ ఉంటాయి, అవి వచ్చి ఇక్కడ అటాచ్ అవుతాయి అన్నమాట. కాకపోతే జాయింట్ అనేది మనకు ఈ జాయింట్ మూమెంట్ ఫ్రీ చేయడానికి పనికొస్తే మనకు ఈ పైన ఉండే టెండాన్స్ అనేవి ఇవి తాడు లాంటివి. ఇవి ఏం చేస్తుంది అంటే వాటిని లిఫ్ట్ చేస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనము ఇది అంటే ఒక డోర్ని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే దీన్ని మనం అన్వయించుకుందాము. ఒకటి డోర్కి హింజెస్ ఉంటుంది, అలాగే డోర్ లిఫ్ట్ చేయడానికి మనము పైన స్టాపర్స్ ఉంటాయి, అలా తాడులా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు డోర్ మూమెంట్ అవ్వాలి అంటే హింజ్ దగ్గర మూమెంట్ అవుతూ ఉంటుంది. అలాగే దాన్ని ఓపెన్ చేయాలి అంటే దానికి ఒక తాడు లాంటిది లాగేది ఉంటే మనకు దాన్ని లాగుతూ ఉంటుంది అన్నమాట. ఇట్లా ఇక్కడ కూడా మనకు రెండు ఉంటాయి. ఒకటి జాయింట్ ఏమో హింజ్లా పనిచేస్తుంది, దానిపై నుండి ఈ కండరాలు వచ్చి ఇక్కడ అటాచ్ అవుతాయి అన్నమాట. దీంట్లో సూప్రాస్పైనేటస్, ఇంప్రాస్పైనేటస్, టీరీస్ మేజర్, అలాగే ఇక్కడ సబ్స్కాపులర్ టెండాన్స్ అంటాము. ఇవి మజిల్స్ వచ్చి టెండాన్లా మారి ఇక్కడ మనకు అటాచ్ అవుతాయి. అయితే ఇవి అటాచ్ అయ్యి ఏం చేస్తుందంటే దీన్ని పైకి ఎత్తుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ షోల్డర్ని ఎత్తాలి అంటే ఈ కండరాలు పనిచేయాలి. ఈ షోల్డర్ మూమెంట్ అవ్వాలి అంటే, ఫ్రీ మూమెంట్ అవ్వాలి అంటే ఇక జాయింట్ పనిచేయాలి. అంటే ఇక్కడ జాయింట్ బాగుంటే మనకు మూమెంట్ ఈజీ అవుతుంది. అలాగే లిఫ్ట్ అవ్వాలి అంటే ఈ కండరాలు పనిచేయాలి అన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఫ్రోజన్ షోల్డర్కి అలాగే ఈ కప్ టేర్కి డిఫరెన్స్ ఏం చేయాలి, ఎలా చేస్తాము అంటే మనకు ఈ మూమెంట్, ఈ క్యాప్సూల్ అంటాము జాయింట్కి, ఈ క్యాప్సూల్ స్టిప్ అయిపోయి దగ్గరికి అయిపోయింది అంటే మనకు అసలు జాయింట్ మూమెంట్ జరగదు. అలాగే పైకి వెళ్ళదు, కిందికి వెళ్ళదు, అసలు జాయింట్ అనేది మూమెంటే అవ్వదు. ఈ జాయింట్ మూమెంట్ కావట్లేదు అంటేనే మనం ఫ్రోజన్ షోల్డర్ అంటాము. దెర్ ఈజ్ నో మూమెంట్ ఎట్ ఆల్ ఎట్ జాయింట్ అనమాట. దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాము. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే ఈ క్యాప్సూల్ అనేది జాయింట్ని టైట్ చేసేస్తుంది అనమాట. అలా కాకుండా ఇక్కడ మూమెంట్ జరుగుతుంది, ఇంకా కొంచెం లిఫ్ట్ చేస్తే మనకు పై వరకు కూడా వెళ్తుంది అనమాట. ఇక్కడ మూమెంట్ జరుగుతుందంటే జాయింట్ బాగుంది, కానీ లిఫ్ట్ చేసే వాళ్ళు లేరు. అంటే ఇక్కడ రోప్ లాంటిది ఏదైతే మన తాళ్ళు లాంటిది ఏదైతే ఉన్నాయో ఇవి తెగిపోయినాయి. అప్పుడు మనకు జాయింట్ మూమెంట్ జరుగుతుంది కానీ లిఫ్ట్ అవ్వడానికి కావట్లేదు అనమాట. ఇది పైకి రాకుండా పెయిన్ఫుల్ ఉంటుంది. అలాంటిది దాన్ని మనం ఏమనుకుంటామంటే ఇక్కడ రొటేటర్ కప్ టేర్ అని అంటాము. కానీ ఇది ఎవరికి వాళ్ళు డెసిషన్ తీసుకోకపోవచ్చు, కానీ ఇలాంటి ఇబ్బందులు అసలు కదలట్లేదు అంటే ఫ్రోజన్ షోల్డరు, కదులుతుంది పెయిన్ ఉంది అనుకుంటే మాత్రము రొటేటర్ కప్ ఇంజురీలా మనము డిసైడ్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఇది మనమే డిసైడ్ కాకుండా దగ్గరలో ఉన్న డాక్టర్కి వెళ్ళి మనం చూయించుకుంటే ఏ ప్రాబ్లం అనేది మనకు క్లియర్గా చెప్తారో దాన్ని బట్టి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మనము డాక్టర్ సలహాతో తీసుకుంటే మనకు ఈ ఇబ్బంది నుండి మనం బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మనము ఏది ఉన్నా కూడా ఇక్కడ డాక్టర్ సలహా తీసుకునే మనము ఎక్సర్సైజ్ చేసుకోవాలా, ఫిజియోథెరపీకి సంబంధించింది, లేదు అనుకుంటే సర్జరీకి వెళ్ళాలా అనేది డాక్టర్ సలహా మేరకు మాత్రమే డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే అండి, ఈ టాపిక్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ.